జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో హిందూ యాత్రికుల మీద జిహాదీ ముస్లిం తీవ్రవాదుల దాడిని ఖండిస్తూ మంచిర్యాల పట్టణంలో రాజకీయ పార్టీలకు అతీతంగా వ్యాపారవేత్తలు ప్రజలు బంద్లో పాల్గొన్నారు. అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు. దేశంలో జనగణనతో పాటు కులగణన లాంటి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న మన మోడీ గారికి ఈరోజు పార్టీ ఆదేశాల మేరకు పాలాభిషేకం చేయడం జరిగింది. ఏదైతే ఉందో బ్రిటిష్ ప్రభుత్వం 1931 సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం కులగణన చేసింది. దాని తర్వాత ఏ ప్రభుత్వం కూడా కేంద్రంలో కులగణన చేయలేదు. మరి 94 ఏళ్ల తర్వాత మోడీ గారు ఇలాంటి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న సందర్భంగా వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇకపోతే తెలంగాణ రోల్ మోడల్గా అంటే కులగణన విషయంలో రోల్ మోడల్గా చెప్పుకుంటున్న రాహుల్ మరియు రేవంత్ రెడ్డి గారు చెప్పుకుంటున్న తీరు చాలా విడ్డూరంగా ఉంది. ఎన్డీఏ ప్రభుత్వంలో దేశంలో మొట్టమొదటిసారిగా బీహార్లో కులగణన చేసి దాన్ని అసెంబ్లీలో చట్టరూపం చేసి చూపించింది మన ఎన్డీఏ ప్రభుత్వం. అలాగే భారతదేశంలో రాష్ట్రంలో 51% బీసీలను ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం 46%గా చూపించి బీసీలకు బీసీ వర్గానికి చాలా అన్యాయం చేసింది, ద్రోహం కూడా చేస్తుంది. అలాగే మొన్నటికి మొన్న చేసిన కులగణన వివరాలను మరి తెలంగాణ ప్రజలకు ఎందుకు బహిర్గతం చేయలేకపోతున్నారని మేము భారతీయ జనతా పార్టీ అడుగుతూ ఉన్నది. తెలంగాణలో 12% ఉన్న ముస్లింలను 10% ఓబీసీలో చేర్చి బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నదని ఈ విధంగా మేము భారతీయ జనతా పార్టీ అడుగుతూ ఉన్నాము. కేంద్ర ప్రభుత్వము సెంట్రల్ నుంచి నిధులు లేని ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం ఏది నడుస్తలేదు. ప్రతి అభివృద్ధి పనుల్లో కేంద్రం వాటా లేనిది ఇక్కడ అభివృద్ధి జరగటం లేదని ఈ విధంగా మేము ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాము. భారత్ మాతాకి జై.